రేణుక, మా మీటింగ్ అయిపోయింది, మేం వెళ్ళిపోతున్నాం. మీ పని పూర్తవగానే నేను మెయిల్ ఐడి చెప్తాను, దానికి మెయిల్ చెయ్యి. మెయిల్ ఐడి వచ్చేసి రాజు రూప 143@.com. రాజులో ఆర్, రూపలో ఆర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. మెయిల్ చేసేసే పదరాజు. తాటి ముంజులు డ్రింక్ కాబట్టి తాటి ముంజుల పైన ఉండే తొక్కల్ని మనం అట్లా తీసేసి, అవి ఉంటే తొక్కలు వగరొస్తాయి, అందుకని తొక్కలు మాత్రం పూర్తిగా అట్లా వలిసేసుకోవాలి. తాటి ముంజలు ముదరకుండా తాటి ముంజలు లేతగా ఉన్న వాటిని తీసుకోవాలి. ఇక డ్రింక్ తయారు చేయడానికి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో లేత కొబ్బరి, శుభ్రంగా తొక్క వలిసేసిన ముంజుల్ని వేసేసి, తీపి కొరకు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ తేనె వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేస్తాం. ఇటు కొబ్బరి ముంజలు గ్రైండ్ అయ్యి తీపితో డ్రింక్కి మెత్తగా పేస్ట్లా తయారైపోతుంది. అలా గ్రైండ్ అయిన తర్వాత ఒక ఫిల్టర్ పెట్టి కొబ్బరి నీళ్ళల్లో తుక్కు అందులో పడకుండా ఫిల్టర్లోంచి పోసేస్తే బాగుంటుంది అనమాట. మరొక్కసారి కొబ్బరి నీళ్ళతో గ్రైండ్ చేస్తే ఐస్ యాపిల్ డ్రింక్ సిద్ధమవుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కోసం బాగా ఉపయోగపడే సబ్జా గింజలు నానాయి కదా, గ్లాసులో అడుగున వేసేసి ఈ డ్రింక్ పోసేస్తాం. మంచి యాంటీ ఆక్సిడెంట్స్తో కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఈ ఐస్ యాపిల్ డ్రింక్ బాగుంటుంది. వైషు, నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? ఏంటి ఆంటీ కాదు, ఏంటి బావగారు అనాలి. ఏదో ఒకసారను. ఏంటో చెప్పండి బావగారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమైంది? అసలు నువ్వు బావగారని పిలుస్తుంటే ఎంత బాగుందో తెలుసా? నాకేదైనా ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పేయడం అలవాటు, అందుకే చెప్పేస్తున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను చెప్పినట్టు చేసావని తెలిస్తే పృథ్వీ కోసం నువ్వే ఇంట్రెస్ట్తో చేసావన్న మార్కులు కోల్పోతావు కదా. అందుకే పృథ్వీ కోసం, పృథ్వీని నలుగురిలో గొప్పగా ఉంచేందుకోసం నువ్వే ఇలా తయారైనట్టు తెలిస్తే పృథ్వీ కూడా గొప్పగా ఫీల్ అవుతాడు. అలాగే బ్యూటీ పార్లర్ నుండి బ్యూటీషియన్ని రమ్మన్నాను, తాను వచ్చాక చెప్తాను, నిన్ను కొంచెం స్టైలిష్ గా రెడీ చేస్తుంది. అత్తయ్య, ఇవన్నీ వకీల్ సాబ్కి నచ్చవు అని అనిపిస్తుంది. వకీల్ సాబ్ అనొద్దని చెప్పానా? పున్నమి, నువ్వు మోడర్న్ గా రెడీ అయి చూడు, పార్టీ మొత్తంలో నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటావు. అత్తయ్య నిజంగానే నా మేలు కోరి ఐడియాలు ఇస్తుందా, లేదంటే అందరిలోనూ నన్ను నవ్వుల పాలు చేయడానికి ఇలాంటి ఐడియాలు ఇస్తుందా? సరే, నువ్వు రెడీ అవు పున్నమి, నేను కింద ఉంటాను. మీరిద్దరు ఆడవాళ్లే కదా, ఆడవాళ్ళు అయ్యుండి మరో ఆడపిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? మీ బాధ అంతా నేను మీ అబ్బాయికి వల వేసి లేపకపోతాననే కదా. ఇప్పుడు చెప్తున్నాను, మీ అబ్బాయిని ప్రేమించాలన్న ఉద్దేశం కానీ ప్రేమించాల్సిన అవసరం కానీ నాకు లేదు. ఇంకొకసారి ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే ఈసారి నోటితో కాదు, చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక నిషిక అరెస్ట్ విషయం అంటారా? ఒక మీడియా పర్సన్గా నిషిక చేసింది తప్పు కాదు అని అనుకుంటే ఇప్పుడే నిషికని ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు కౌశిక్ గారు. మిమ్మల్ని
మమ్మల్ని ఇక్కడ ఎవరు ఆపరు కౌశికి గారు. తప్పు కాదని చెప్పమ్మి, లేదంటే మన నిషికని అరెస్ట్ చేస్తారు. నిషిక చేసింది తప్పు పిన్ని, తప్పు పిన్ని, తప్పు పిన్ని. శ్రీకర్తో నా కూతురు పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు తొక్కల సలహాలేమివ్వద్దు. రుద్రాణి గారు కూల్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నువ్వేం చెప్పకు. అలేఖ్యా, ఈ నిహారికతో జాగ్రత్తగా ఉండు. నాకింత ద్రోహం చేస్తావా? ఎందుకు ఇలా చేసావు? ఏయ్, నా మీదొట్టు. నేను మీ అమ్మకి ఫోన్ చెయ్యలేదు. నా ప్లాన్ని నేనే చేతులారా ఎందుకు చెడగొట్టుకుంటాను? మరి ఎవరు చేసుంటారు? హాయ్ విలన్స్. కాలు కందిపోకుండా చూసుకున్న మీ అన్నకు ఏ కీలుకా కీలు ఇరగ్గొట్టి లాఠీ చార్జ్ చేసే నాలాంటి పోలీస్కి చాలా తేడా ఉంది. పదమ్మా. గుడికి నా కోసం వచ్చింది, నా కోసం నీతో తిట్లు తింది, ఇప్పుడు నా కోసం ఆ ఇంటికి వెళ్ళింది. నా కోసం ఇంత చేసిన అమ్మాయి కోసం నువ్వు వెళ్ళలేదు అంటే నేనే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, ఏంటి నువ్వు? మన కోసం మన వాళ్ళెవ్వరూ లేకపోయినా మన గురించి ఆలోచించే ఎవరో ఒకరు దొరికినప్పుడు ఆ ఒక్కరిని కూడా దూరం చేసుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఏమీ ఉండదు. అమ్మని చెప్తున్నాను, అక్కడ అమ్మాయికి ఏ ఇబ్బంది రాకముందే త్వరగా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురారా. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది, అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకి. రామా, పెళ్ళి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు వెళ్ళు. ఇతనెందుకో అను ఆర్యల గురించి ఆరా తీస్తున్నాడు. కొంపదీసి గౌరీ శంకర్లంగాని చూశాడా? చూస్తే ఓపెన్గా డిస్కస్ చేయొచ్చు కదా. సర్వెంట్ని అడగడం దేనికి? పైగా చాలా టెన్షన్గా కూడా కనిపిస్తున్నాడు. ఒకవేళ ఇతనే జలంధర్ కొడుకై ఉంటాడా?
ప్లానుడ్గానే అభయ్తో ఫ్రెండ్షిప్ చేశాడా? సంథింగ్ ఈజ్ ఫిషీ. రే, మా అత్తయ్య గారు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సంతకం పెట్టకుండా ఉన్నారు అంటేనే నువ్వెంత నీచునువో అర్థం అవుతుందిరా. నీకు అర్థం కానిది ఏంటంటే నువ్వు కావాలనుకున్నది కాదు. కానిస్తా. రేయ్, బాబుగారన్న ఈ మాటకి బాబుగారిని ఇక్కడే ఉంచి వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి లోపల కట్టేయండిరా. రేయ్ రే రే, లోపల గ్యాస్ సిలిండర్ ఉంది కదా, దాన్ని లీక్ చేయండి. మేము ఆయనకి కేవలం కేర్ టేకర్లు మాత్రమే. మీరు మొదటి నుంచి మావి గారిని అనుమానిస్తూనే ఉన్నారు. ఆవిడ మీద నిందలు వేస్తూనే ఉన్నారు. ఆవిడ గుడి నుంచి కుంకుమ తీసుకురావటం తప్పు. ఆ కావ్య లెటర్లో సంతకం పెట్టించుకోవటము తప్పు. అన్ని తప్పులే. ప్రతి దానికి అక్రమ సంబంధం అంటగట్టేయడమే. మీరు చేసిన ఈ అవమానానికి ఆవిడేమైనా చేసుకుంటే ఆ పిల్ల గతేంటి? మీరు తనని అనుమానించారని అవమానించారని మీ అందరి కారణంగా ఆవిడ ఆత్మహత్య చేసుకుంటానని లెటర్ మీద రాసి ఆవిడేమైనా చేసుకుంటే అప్పుడు మీ గతేంటి అత్తయ్య? తను నన్ను కాల్చలేదు బాబాయ్, తన వల్ల కాదు. పిన్నిని రెచ్చగొట్టకు సీత. రెచ్చిపోయి మాత్రం తనేం చేస్తుంది? మా రామ్ని నీ సొంతం చేసుకోవాలనుకుంటే నువ్వు చావుకి సొంతమవుతావు. మామ నాకు పుట్టుకతోనే నా స్వంతం. ఎందుకంటే ఆయన నా మేనత్త సుమతి కొడుకు. ఆ కుళ్ళిపోయిన తిండి మా ఇంట్లో పని మనుషులు కాదు కదా, వీధిలో కుక్కలు కూడా తినవు. తీసుకెళ్ళి మీరే తినండి. ఇదమ్మా జరిగింది. అమ్మా, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. అవును, ఆ పిండి వంటలు ఏం చేసావు? ఏం చేస్తానే, ఎదురుగా పెట్టుకుని మీకు పెట్టలేక బాధపడుతున్నానే. నువ్వెవరి కోసమైతే ఆ వంటలు చేశావో ఈ రోజే వాళ్ళు ఆ వంటలు తింటారు. వద్దులే కృష్ణ, మీ అత్తయ్య వద్దని తిప్పి పంపించేసింది కదా. నోటి దగ్గర తిండి లాగేస్తే ఏం జరుగుతుందో మా అత్తయ్యకి తెలిసేలా చేస్తాను. ఆ దేవుడే ఏదో ఒకటి చెయ్యాలన్నావుగా, కృష్ణ ఏం చేస్తుందో చూడు. ఏమీ తెలియనట్టు భార్య భర్తలిద్దరూ భలే మాట్లాడుకుంటున్నారబ్బా. గమనించమన్నాను బాబుగారు, అంతే. అది సరే, వెళ్తూ వెళ్తూ గంటలమ్మ గాయత్రి పాపని చూసి పోయొస్తానే పిల్ల అని ఎందుకంది? పిల్లలంటే ఆవిడికి బాగా ఇష్టం అనుకుంటా. పాలు తాగిన బంధం అనుకుంటా. ఈసారి రక్తం వచ్చేలా కొరుకుతుంది గాయత్రి. ఒకవైపు గాయత్రమ్మ గారి ఆత్మని ఎలా సంరక్షించుకోవాలో ఆలోచించాలి. ఇంకోవైపు పునర్జన్మ ఎత్తిన అమ్మగారు పసిపిల్లగా ఏ రూపంలో ఎక్కడున్నారో ఆ దేహానికి గండం రాకుండా చూడాలి. మేడం, మీకు ఫోన్ వచ్చింది. మేడం, ఇట్స్ ఓకే, నేను తీసుకుంటాను.